తొందరగా అన్నం ఉడికిపోతే ఇలా అన్నము గెంజిలో వేసుకొని తింటే మనకి అస్సలు తిన్నట్టే అనిపించదు, గడ్డిలాగా అనిపిస్తుంది. బట్ చాలామంది పల్లెటూరులో ఇలా గెంజి వాడ్చేస్తారు. గెంజి వాడ్చేసిన అన్నం ఎవరు తినాలి అని అనుకుంటే ఎవరు తెలుసా, తగ్గిపోతారు కదా కదా నీలిమా. తగ్గడానికి కొలెస్ట్రాల్ ఇదా నీలిమా. ఒకసారి అన్నం చూడు, ఉడికిందా లేదా చేయి పెట్టి చూస్తుంది నీలిమా. గట్టిగా ఉన్నాయా? గట్టిగా ఉన్నాయి. సో ఇంకా గట్టిగా ఉన్నాయి, వాళ్ళు తింటారు. క్యాప్సికమ్ కూర చాలా అంటే చాలా బాగా ఉందండి ఈరోజు. నేను చాలా చాలా బాగా ఉండాను. నీలిమా టేస్ట్ చేయి. కాదు కదా, కుడి చేయి పెట్టి నీలిమా. నీలిమా నాకు సూపర్ ఉంది, చికెన్ లాగా ఉంది. వేడి ఉంది రే. బాగుంది. అమ్మ కూర కావాలా? అన్నము బాగుంది. ఇలా వండుకొని తినాలి. చాలా బాగుంది. ఆ క్యాప్సికమ్ 2 షాపు ఆయన ఆ బ్రదర్ నాకు ఫ్రీగా ఇచ్చాడు కదా నీలిమా. 2 క్యాప్సికమ్ నాకు ఫ్రీగా ఇచ్చాడు. సో 2 టమాటా వేసాను, 2 ఆనియన్స్ వేసాను, 4 ఆనియన్స్ తీసుకున్నాము. చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. ఈరోజు నీ దయ వల్ల 2 క్యాప్సికమ్ మాకు ఇచ్చావు. ఆ 2 క్యాప్సికమ్తో కర్రీ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా హ్యాపీ ఈరోజు. అంటే నేను నీలిమాకి కూర నేర్పించాను కదా నీలిమా. దీనివల్ల అంటే ఒకటి నేర్చుకోవాలి నీలిమా. నేను మామయ్య దగ్గర నేర్చుకున్నాను, పండు దగ్గర. అమ్మా వేయాలా అన్నము? నీరు నీలిమా అమ్మకి. ఓకే, కారం అంతేం లేదు నీలిమా కూరలో. అంటే అమ్మ నాలుగు ఖర్చుకోయింది కదా ఫిట్స్ వచ్చినప్పుడు. సో అందుకోసమని వచ్చిందా. దూరం క్యాప్సికమ్ కర్రీ మనమే చేసాం, అమ్మకు కూడా వేసాం. కావాలంటే ఒక చేసి వచ్చింది, తింటావా? ఏదో తిను. చాపవా నీకొద్దా? కావాలి రా, అయితే తొందరగా రా. గంటతో ఆగు. ఫస్ట్ నేను తింటాను.